గత కొన్నాళ్ళుగా నిద్రమత్తులో ఉన్న సెబీ ఫైనల్గా కొన్ని మంచి నిర్ణయాలు అయితే తీసుకుంటా ఉంది. సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్, రీసెర్చ్ అనలిస్టుల వాళ్ళ యొక్క నెంబర్ని ఇండియాలో పెంచడానికి మరియు మరింత ఈజీగా సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ వాళ్ళ యొక్క సర్వీసెస్ ప్రొవైడ్ చేయడానికి ఒక కొత్త కన్సల్టేషన్ పేపర్ ప్రిపేర్ చేస్తున్నట్టుగా మనకి సమాచారం వచ్చింది. జెరోదా CEO అయిన నితిన్ కామత్ ఇండియాలో కేవలం 900 మందే సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ ఉన్నారని చెప్పి ఒక పాయింట్ అయితే చెప్పడం జరిగింది. ఇండియన్ మార్కెట్లో ఒక అన్ఫార్చునేట్ థింగ్ ఏం జరుగుతుందంటే, గత కొన్నాళ్ళుగా సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ అంటే ఉన్న నమ్మకం కన్నా యూట్యూబ్లో ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా సోషల్ మీడియాలో ఉన్న గురువులు అంటే జనానికి బాగా నమ్మకం ఏర్పడింది. దీనికి కారణం కేవలం సెబీ. ఎందుకంటే సెబీ యొక్క నెగ్లిజెన్స్ వల్ల ఈరోజు ఎంటైర్ మార్కెట్లో ఈ రాంగ్ టెండెన్సీ అయితే వచ్చేసింది. సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్స్, రీసెర్చ్ అనలిస్ట్ని సపోర్ట్ చేయడం అనేది ఒక మంచి నిర్ణయం. దీనివల్ల ఇన్వెస్టర్ కమ్యూనిటీకి మంచి జరుగుతుందని మనం ఆశిద్దాం.